హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెసరపప్పు చక్లీస్ తయారు చేద్దాము. ఒక కాటన్ క్లాత్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు, 2 కప్పు, 2 కప్పుల మైదా పిండి ఇలా చుట్టండి. ఇలా చుట్టి మైదా పిండికి ఆవిరి పట్టించాలి. దీన్ని ఒక పక్కన ఉంచుదాము. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టండి. ఒక గిన్నె పెట్టి గిన్నెలో మైదా పిండి పెట్టండి. మూత వేసేసి పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఆవిరి పట్టించండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకున్న 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీనిలో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. మూత వేసేసి 4 విజిల్స్ రానివ్వండి. చూడండి, మూత తీసేసి ఒక ప్లేట్లో జల్లెడ తీసుకొని దానిలో మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. మైదా పిండి గట్టిగా అయిపోయింది. ఈ గడ్డలను పగలగొట్టుకొని మొత్తం పిండిని ఇలా జల్లించుకోవాలి. మొత్తం పిండి జల్లించుకున్నాను. కలుపుకొని ఒక బౌల్ తీసుకొని పిండిని దానిలో వేద్దాము. చూడండి, పెసరపప్పు కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీని పెసరపప్పుని మ్యాష్ చేసుకుందాము. పెసరపప్పు మ్యాష్ అయిపోయింది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము చేతులతో నలుపుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పెసరపప్పు. ఇప్పుడు మొత్తం కలిపేసేయండి. మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. తడిగుడ్డ కప్పేసి 15 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో ఉంచండి. చూడండి, మెత్తగా అయిపోయింది. చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఈ చక్రాలు వేసే గిద్ద ఇది. ఈ గిద్దలో స్టార్ బిళ్ళ ఉంటుంది. ఈ స్టార్ బిళ్ళని గిద్దలో వేసేసి గిద్దకి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి వేసుకోవాలి. దీన్ని ఒక పక్కన ఉంచుదాము. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టి బటర్ పేపర్కి ఆయిల్ రాసుకోవాలి. మధ్యలో వత్తండి. వత్తకపోతే
ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. మొత్తం ఇలాగే చుట్టుకోవాలి. తక్కినవన్నీ కూడా ఇలాగే చుట్టుకోవాలి. ఏదైనా ఫ్లాట్ స్పూన్ ఉంటుందిగా, ఆ స్పూన్తో జాగ్రత్తగా తీసి నూనెలో వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వేసేద్దాము. ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేయండి. టూ మినిట్స్ అయిన తర్వాత తిప్పండి. గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి, తీసేయండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు చక్లీస్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. సాయంత్రం కూడా టీ టైంలో తినవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.